తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో నెల రోజులుగా చిరుత కదలికలు విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. చిరుత పిల్లలు కూడా ఉన్నాయనే సమాచారంతో లెపార్డ్ సెర్చ్ టీం విద్యార్థులు సంయుక్తంగా ఆపరేషన్ను ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న 3 బోన్లకు అదనంగా మరో 2 ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో తో పాటు అది వేదిక్ యూనివర్సిటీ, అదేవిధంగా ముఖ్యంగా ఇటు అగ్రికల్చర్, దీంతో పాటు వెటర్నరీ ఈ యూనివర్సిటీల పరిధిలో చిరుతపులి కదలికలతో విద్యార్థులతో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఏదైతే ఫారెస్ట్ అధికారులు కూడా వీటిపైన ఉపక్రమంలో భాగంగా ఏదైతే బోన్లు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీటి గురించి మనతో మాట్లాడడానికి ఫారెస్ట్ శాఖ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా మీకు చిరుతపుల అనుపానులు తెలుసుకున్నారు, ఎక్కడ వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? ఇప్పుడు మనకు మొట్టమొదటి యూనివర్సిటీ నుంచి సమాచారం రాగానే మనం ఇక్కడ ఒక 10 కెమెరా ట్రాప్స్ అనేది పెట్టడం జరిగింది. ఆ 10 కెమెరా ట్రాప్స్లో కూడా గత నెల రోజుల్లో 4 పర్యాయంలో మనకు కెమెరాలో రికార్డ్ అయ్యడం అని కూడా జరిగింది. తదుపరి లోపల దాని ఫుట్ ప్రింట్స్ కూడా మనం అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఏరియాలో తిరుగుతుంది అనేది మనకు నిర్ధారణ అనేది జరిగింది. మనకి నిన్న వచ్చినటువంటి సమాచారం కూడా ఉన్నాయి కప్స్ అనేది కూడా తెలవడం జరిగింది. సో అది నిర్ధారణ చేసుకునేదానికి మనం ఈరోజు తర్వాత చర్చ అనేది మనం చేయడం అనేది జరుగుతుంది. సరే, ఏ ఏరియాలో అంటే యూనివర్సిటీ పరిధిలో ఎక్కడెక్కడ మీకు? మెయిన్గా వేదిక్ యూనివర్సిటీ, దాని సరౌండింగ్స్, ఈ ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్, ఈ ఏరియాలో త్వరగా చర్చ చేస్తున్నాము. దాంట్లో ఎక్కడైతే బుషీ గ్రోత్ ఎక్కువ ఉందో ఆ ఏరియాలన్నీ మనం తనిఖీ చేస్తాము. అదేవిధంగా యూనివర్సిటీ అథారిటీ వాళ్ళు కూడా ఆ బుషీ గ్రోత్ అంతా కూడా మనం తొందరగా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో. మొత్తం మీద యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు చిరుతపులను పట్టుకోవడానికి అధికారులు ఏర్పాటు చేశారు. సరే, మీరు గతంలో చాలా కాలం నుంచి యూనివర్సిటీ పరిధిలో చిరుతపుల యొక్క విషయాన్ని ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు చిరుతపుల పిల్లలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అదే పిల్లలు కూడా ఉన్నాయనేంతో మొత్తం అధికారులు ఈరోజు మొత్తం క్యాంపస్ అంతా కూడా కంప్లీట్గా జల్లెడ బట్టి ఒకవేళ పిల్లలు ఉంటే ఆ పిల్లలు తీసి ఫారెస్ట్లో వదిలేదానికి, అదేవిధంగా పులిని కూడా ట్రాప్ చేసేదానికి నిన్ననే ఒక 3 బోన్లు ఏర్పాటు చేశారు. ఈరోజు కూడా ఇంకొక 2 బోన్లు ఏర్పాటు చేసి పులిని క్యాచ్ చేసేదానికి వాళ్ళు అన్ని విధాలుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మేము ఈ పులి సంచరించడాన్ని మా విద్యార్థులకు కూడా మేమందరికీ సర్క్యులర్ ద్వారాను ప్లస్ హెచ్చరిక బోర్డులు పెట్టి తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. ఏదైతే రిజిస్ట్రార్ భూపతి నాయుడు చెప్తున్న ప్రకారం ఇక్కడ సెర్చింగ్గా నిర్వహించి పూర్తి స్థాయిలో ఈ చిరుతపులను కదలికలను గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికే 3 బోన్లు ఏర్పాటు చేస్తాము, మరో 2 బోన్లు కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు ఫారెస్ట్ అధికారులు. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఉన్న విద్యార్థులకు కూడా చేతి కర్రలు ఇచ్చి వాటి సాయంతో సెర్చింగ్ ఆపరేషన్లో వీరిని కూడా వాడుకుంటున్నారు. మనం చూడవచ్చు, ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా మీరు బీఫార్మసీ, మిమ్మల్ని ఏం చేయమంటున్నారు ఇప్పుడు? యాక్చువల్గా అయితే మనము టీమ్స్గా ఫామ్ అయ్యాము కూంబింగ్గా. సో జాడలు ఎక్కడ ఉండాలి దాన్ని ట్రేస్ చేసి మాకంటూ ఒక యాప్ చెప్పారు. దాని ద్వారా ఫోటోలు తీసి వాళ్ళకి మా టీం మేడం ఉన్నారు, వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేస్తాము. సో ఇటు సైడ్ అయితే ఉంది ఫార్మసీ కావచ్చు, ఇటు సైడ్ వేదిక్ యూనివర్సిటీ కావచ్చు, ఇటు సైడ్ ఉన్న ఎక్కడైతే ట్రేసెస్ ఉండదో అడుగు జాడు ఉన్నాయో దాన్ని బట్టి మేము ట్రేస్ చేసి మా సార్ వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం. సార్, ఏదైతే విద్యార్థులను కూడా చిరుతపుల యొక్క పిల్లలు ఉన్నాయని గుర్తించిన నేపథ్యంలో వాటిని కనుగొనడానికి విద్యార్థుల సాయం కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు, యూనివర్సిటీ అధికారులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తీసుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ హరికృష్ణ ఉన్నారు. అసలు మీరు ఈ పిల్లల్ని ఏ విధంగా వారి ద్వారా ఏ విధంగా సెర్చింగ్ ఆపరేషన్? సార్, ఈరోజు చిరుతపుల్లది ఒక సమస్య అయితే యూనివర్సిటీలో కొత్తగా చిరుతపుల్లకి పిల్లలు ఉన్నాయని చెప్పినటువంటి మరో సమస్య వచ్చింది. దీనిపైన విపరీతమైన కాల్స్ వెళ్ళడం జరిగింది. దీనికోసం ఫారెస్ట్ అధికారులు ఇమీడియట్గా స్పందించి ఎస్వి ఉన్నతాధికారులు కూడా కలిసి ఒక 4 లేయర్లుగా ఒక 100 మంది వ్యక్తులు, ఒక 20 మంది మొదటి లేయర్గా వాళ్ళు ఫారెస్ట్ అధికారులు, ఒక 20 మంది సెక్యూరిటీ సిబ్బంది ఎస్వి యూనివర్సిటీ, అదేవిధంగా రిమైనింగ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కలిసి దీన్ని ఆ యొక్క పిల్లల ఉనికిని గుర్తుపట్టడానికి, బయాలజికల్కి కూడా గుర్తుపట్టడానికి దీన్ని ఒక 20 మంది మొత్తం కలిసి దీన్ని యూనివర్సిటీ అంతా కూంబింగ్ చేయబోతున్నాం. ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో కూంబింగ్ లాగా, అంటే ఏదైతే గాలింపు చర్యలు చేపడుతున్నారో ఇందుకోసం ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు కూడా వారికి ఒకవేళ చిరుతపులి కానీ చిరుతపులి పిల్లలు కానీ ఉంటే అవి దాడి చేసే సమయంలో వారికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వారికి సంబంధించి ఒక
కవచం లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో హెల్మెట్తో పాటు అదేవిధంగా చేతులకు, కాళ్ళకు, శరీర భాగాలకు ఎక్కడ ఏ విధంగా గాయాలైన దాడి చేసినప్పటికీ గాయాలు కాకుండా ఉండడానికి అవసరమైన సెక్యూరిటీ రీజన్స్తో ఈ కవచాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక విద్యార్థి వాటిని ధరిస్తున్న విజువల్స్ను మనం చూడవచ్చు. ఈ విధంగా విద్యార్థులందరినీ పూర్తిగా ప్రొటెక్షన్స్ 20 మంది విద్యార్థులకు ఇలాంటి ఇవి వేసి వాటి ద్వారా వారిని ఏదైతే కూబింగ్ అంటే గాలింపు చర్యలు ఎక్కడైతే చిరుతపులి పిల్లలు కానీ బుష్లో ఉంటే వాటిని వెతకడానికి వీరు ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ద్వారానే ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఇది గత కొంతకాలంగా అంటే ఏదైతే చిరుతపులి కదలికల గురించి సుమారు గతంలో కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఏదైతే యూనివర్సిటీలోకి వచ్చిన సందర్భంలో ఎక్స్క్లూజివ్గా అటు యూనివర్సిటీ యొక్క మెయిన్ ఆడిటోరియం బిల్డింగ్ వద్ద వచ్చినప్పుడు ఎక్స్క్లూజివ్గా చేసిన పరిస్థితి. తర్వాత పరిణామంలో ఏదైతే ఈ వేదిక్ యూనివర్సిటీతో పాటు అటు వెటర్నరీ యూనివర్సిటీలోను అటు అగ్రికల్చర్ యూనివర్సిటీ దీంతో పాటు చీనీ నిమ్మ వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా ఎక్కడికెక్కడ చిరుతపులి యొక్క కదలికలను గుర్తించిన నేపథ్యంలో వాటి ద్వారా విద్యార్థులు కూడా భయపడుతున్నట్టే. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులతో పాటు ఏదైతే ఫారెస్ట్ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కలిసి ఈ కూబింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చిరుతపులి పిల్లలు ఉన్నాయని భావిస్తున్న నేపథ్యంలో వాటిని గుర్తించడానికి విద్యార్థుల సహకారం అదేవిధంగా ఫారెస్ట్ అధికారుల సహకారంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఈ విద్యార్థులు యొక్క సహకారంతోనే వీటిని మనము గాలింపు చర్యలు చేపడతామంటూ కూడా అటు ఫారెస్ట్ అధికారులతో పాటు ఇటు ఏదైతే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ హరికృష్ణతో పాటు ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడు గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజాగా జరుగుతున్న వ్యవహారము. దీనిపైన విద్యార్థుల యొక్క కూబింగ్ ఎలా జరుగుతుందో వాటిలో ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.